ఎస్ స్కూల్ డేస్లో ఐ మీన్ స్కూల్ ఎపిసోడ్లో ఉంది. సో టీచర్ భూమిక మ్యామ్ అప్పుడు ఉంది. సో దట్స్ నైస్ అండ్ ఆల్సో వీ హ్యాడ్ వన్ సాంగ్ టుగెదర్ అండ్ భూమిక మ్యామ్తో డాన్స్ చేసింది. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ నాగార్జున గారితో వర్క్ చేసింది. ఇట్ వాస్ అమేజింగ్. నాగార్జున గారితో వర్క్ చేసింది. యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి నేను చిన్నప్పటి నుంచి మూవీస్ చూసుకొని వస్తున్నా. అంటే కర్ణాటకలో కోలార్లో ఎక్కువ తెలుగు మూవీస్ రిలీజ్ అవుతుంది కన్నడ కన్నా. తెలుగు మూవీస్ ముందు నుంచి చూసి ఐ మీన్ మదర్ టంగ్ తెలుగునే. సో తెలుగు మూవీస్ చూసి సో యాక్చువల్లీ అందరికీ ఫ్యానే నేను. అన్ని హీరోస్ అన్ని హీరోయిన్స్ నాకు చాలా ఇష్టమే. సో దాంట్లో నాగార్జున గారిని డైరెక్ట్గా మీట్ అయింది. సో ఇదే మూవీ ద్వారా నేను. సో ఆన్ సెట్స్ హీస్ వెరీ కూల్. సో వాళ్ళ నుంచి చాలా నేర్చుకునేది ఉంది పెద్ద ఆర్టిస్టుల నుంచి. నా యాక్చువల్లీ మీరు మూవీ చూసాక మీకు తెలుస్తుంది. ఇట్స్ ఓన్లీ లవ్ స్టోరీ అబౌట్ శ్రీ మరి చందన. శ్రీ చందన వాళ్ళ లవ్ స్టోరీ. అంటే నేను హర్ష్ చేస్తున్నాము. సో మా చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు ఎవరిదే కానీ లవ్ స్టోరీ తీసుకున్నా ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే వాళ్ళ లైఫ్లో సరౌండింగ్స్ వాళ్ళ కన్నడ వస్తుంది వాళ్ళ అమ్మ నాన్న, సో వాళ్ళ ఫ్రెండ్స్ లవర్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇది చాలా లైఫ్కి దగ్గరగా ఉంది స్టోరీ. కాబట్టి మెయిన్ హీరోయిన్కి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, సో వాళ్ళ లవర్స్, సో వాళ్ళ ఎపిసోడ్ వచ్చి వెళ్తుంటుంది. కానీ సో మెయిన్ లవ్ స్టోరీ కమ్స్ టు శ్రీ అండ్ చందన, దట్ ఈస్ మీ అండ్ హర్ష్. సో అంటే వెన్ యూ వాచ్ ద మూవీ యూ విల్ కమ్ టు నో. స్కూల్ నుంచి పోర్ట్రే చేశానండి. స్కూల్ నుంచి కాలేజ్ నుంచి లవ్. సో వాట్ ఈజ్ లైఫ్ అనే దాని గురించి ఉంది మూవీ. అందరితో యాక్ట్ చేయాలండి, బికాజ్ ఒక్కొక్కరితో ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ తేజ గారు, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అందరూ సూపర్బ్ డాన్సర్స్. సో వాళ్ళతో డాన్స్ చేయాలి అనే కోరిక ఉంది. దెన్ మహేష్ బాబు గారితో యాక్ట్ చేయాలి. సో అన్ని హీరోస్తో యాక్ట్ చేయాలి అనేది ఉంది నాకు. ఆమె డైరెక్టర్స్ ఆర్టిస్ట్. యాక్టింగ్ వైజ్ చూస్తే ఫర్ ష్యూర్ 100% డెడికేటెడ్. డైరెక్టర్ ఏది గైడ్ చేస్తారో దాన్ని ఫర్ ష్యూర్ ఐల్ ఫాలో. అండ్ లుక్స్ వైజ్ వస్తే ఐఎమ్ టాల్. ఐ థింక్ దట్ ఈస్ ద ప్లస్. అండ్ చాలామంది అంటారు ఐ హ్యావ్ ఎ గుడ్ ఐస్ అండ్ లిప్స్ అని. సో థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూ మమ్మీ అండ్ డాడీ ఫర్ దాట్. సో యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ ఈస్ మైనస్ సో దట్ ఐ కెన్ కరెక్ట్ మై సెల్ఫ్. ఫీచర్స్ గురించి మైనస్ అయితే ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫీచర్స్ బికాస్ విత్ ద గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ గుడ్ ఫీచర్స్. బట్ ఐ డోంట్ నో అబౌట్ మై అదర్ థింగ్స్. తగ్గ యాక్చువల్లీ నా ఏజ్కి ఇప్పుడు నేను లవ్ స్టోరీస్ చేయాలి. మేబీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఐ కెన్ డూ సమ్ విమెన్ ఓరియంటెడ్ రోల్స్, లేదంటే మెసేజ్ ఓరియంటెడ్ అలాంటివి చేయొచ్చు. బట్ అట్ దిస్ పర్టిక్యులర్ టైం నేను ఇప్పుడు లాంచ్ అవుతున్న ఇండస్ట్రీలో దెన్ ఈ ఏజ్కి నాకు సూట్ అయ్యేది లవ్ స్టోరీస్. నేను లవ్ స్టోరీ ముఖాంతరంగానే నేను లాంచ్ అవుతున్నా. సో నాకు లవ్ స్టోరీసే రావచ్చు అండ్ దట్ బబ్లీ క్యూట్నెస్ ఉన్న స్టోరీస్ రావచ్చు అని అనుకుంటా. నా హాబీస్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐల్ బి షూటింగ్ ఇక్కడ చెన్నై, హైదరాబాద్, లేదంటే బెంగళూరు ఇలా షూట్ చేస్తుంటా. ఇఫ్ ఐమ్ అట్ హోమ్ వీ హ్యావ్ జిమ్, సో సమ్టైమ్స్ ఐల్ బి జిమ్మింగ్. లేదంటే వీ హ్యావ్ పూల్, సో స్విమ్మింగ్ పూల్లో ఉంటా. ఐ లవ్ డూయింగ్ బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్లో. అండ్ స్పోర్ట్స్లో వచ్చి షటిల్ ఆడతాను బాగా. నేను అన్నయ్య వి వర్ స్టేట్ ప్లేయర్స్ వెన్ వీ వర్ ఇన్ స్కూల్. 10th స్టాండర్డ్ వచ్చింది అని అగైన్ వీ కుడెంట్ గో టు స్టేట్ అగైన్. సో ఇప్పుడు లీజర్ టైంలో షటిల్ ఆడుతుంటాము. అండ్ పెయింటింగ్ ఐ యూస్ టు డూ మోర్ పెయింటింగ్, బట్ ఇప్పుడు కాస్త తక్కువ అయింది. దెన్ వాట్ ఎల్స్ ఐ డూ. కుక్కర్ యాక్చువల్లీ ఏంటి తెలుసా, కిచెన్ వైపు చూస్తేనే ఏదో ఇంట్రెస్టే ఉండదు. కిచెన్కి వెళ్ళాలా, ఇప్పుడు చెయ్యాలా అని. బట్ అది ఏదో ఒక ఐడియా ఉంది. సో ఇది చేయాలంటే ఇవన్నీ కావాలి, సో ఇలా చేస్తే ఇది అవుతుంది అనేది ఒక ఐడియా ఉంది. ఫుల్ జీరో ఏం కాదు నేను కుకింగ్లో, బట్ స్టిల్ ఒక ఐడియా ఉంది ఇది చేస్తే ఇది అవుతుంది అని. బట్ ఈటర్ కూడాను తక్కువ తింటా. ఐ డోంట్ లైక్ రైస్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. డాడీతో కూర్చొని చపాతీ తిని నాకు రైస్ అంటే పడదు ఇప్పటికీను. సమ్హౌ దట్ ఈస్ ఆల్సో ప్లస్ ఫర్ మీ. సో చపాతీ తింటా అండ్ ఐ లవ్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం నాకు. వాట్ ఎవర్, ఈవెన్ ఇఫ్ ఐమ్ ఇన్ డయట్ ఐ కాంట్ లీవ్ స్వీట్స్. లేదండి, వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ PU, మీరు ఇంటర్మీడియట్ అంటారు, మేము ఫస్ట్ PU అంటాం. ఫస్ట్ PUలో ఉన్నప్పుడు మేనేజర్ నన్ను చూసి నా నంబర్ తీసుకుని కాలేజ్లో మా పేరెంట్స్ని కాంటాక్ట్ చేసి తుళు మూవీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ నేను చేసింది తుళు మూవీ, బది అని, రిచర్డ్ క్యాస్టలినో వాళ్ళ మూవీ అది. ఆ మూవీ నుంచి లాంచ్ అయ్యాను. దెన్ కన్నడ మూవీస్ చేసి, తమిళ్ చేసి, తెలుగుకి వచ్చాను. చాలా అర్లీగా వచ్చానండి. చాలా అర్లీ అంటే వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్మీడియట్ అంటే యూ కెన్ ఇమాజిన్ మై ఏజ్. సో ఇంటర్మీడియట్ చేసేప్పుడే వచ్చానంటే దిస్ ఈజ్ మై 3rd year రన్నింగ్ ఇన్ ద ఇండస్ట్రీ.
సో స్టిల్ దేస్ ఎ లాంగ్ వే, ఇంకా చాలా ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండాలని ఉంది. అండ్ రైట్ టైంలో ఉన్నాను ఇండస్ట్రీలో అని అనుకుంటా. హైదరాబాద్ చాలా బెంగళూరు లాగానే ఉంటుంది, క్లీన్ రోడ్స్ అండ్ ఆల్, అండ్ షాపింగ్ కాంప్లెక్సెస్ అండ్ మల్టీప్లెక్స్ అన్నీ చాలా బాగుంటుంది. బెంగళూరులో ఉన్నట్లే ఫీల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు తకిట తకిట ఎంటైర్ టీమ్ ఒక ఫ్యామిలీలా ఉంది. సో వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్ ఇట్స్ లైక్ విజిటింగ్ మై ఫ్యామిలీ రిలేషన్స్ని మీట్ చేసినట్లుంటుంది. ఇట్స్ నైస్. అండ్ హైదరాబాద్ ఆల్సో ఇట్స్ లైక్ బెంగళూరు ఫర్ మీ. బెంగళూరు క్లైమేట్ ఎలా ఉంటుంది, హైదరాబాద్ ఈజ్ లైక్ దట్. ఐ ఫీల్ సంథింగ్ గుడ్ ఇన్ హైదరాబాద్, యూనో. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది హైదరాబాద్లో. ఇట్ ఫీల్స్ నైస్ వెన్ ఐ ల్యాండ్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తకిట తకిట డెఫినెట్గా వాచ్ చేయండి, థియేటర్కి వచ్చి చూడండి మూవీస్. సో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో మూవీ చూడండి. మరి మా యంగ్స్టర్స్ని అందరినీ మీరే ఎంకరేజ్ చేయాలి. సో మీ సపోర్ట్ ఎప్పుడూ మాతో ఉంటుందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.